అస్సలాముఅలైకుం మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే నేను ఎగ్ సేమియా ఉప్మా అయితే చేయబోతున్నాను. ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట పిల్లలకైతే. ఇంకా పూర్తి వీడియో అయితే చూడండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే నేను సేమియాలు అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కట్ చేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం అయితే తీసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రబ్బులు, అలాగే కొంచెం అల్లం తీసుకొని ఇంకా కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచేస్తున్నాను. ఇంకా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే పెట్టేసి వాటర్ అయితే ఇంకా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ఆయిల్ అయితే వేసాను. ఇంకా ఆయిల్ వేయడం వల్ల మనకు సేమియాలు అనేవి ఒకదానికొకటి అతుక్కోపోకుండా మనకి విడివిడిగా వస్తాయి అన్నమాట నీట్గా అయితే. ఇక్కడ చూడండి వాటర్ అయితే మరిగినాయి కదా. నేనైతే సేమియాలు అయితే వేసేసాను. ఇవి వచ్చి సన్న సేమియాలు అనమాట, రోస్టెడ్ సేమియాలు అయినా సరే నేను ఒకసారి ఫ్రై చేశాను కొంచెం నెయ్యి అయితే వేసి. ఇంకా తర్వాత నీళ్ళన్నీ వంచేసాను చూడండి. చక్కగా వచ్చినాయి విడివిడిగా చక్కగా పొడి పొడిలాడుతూ. ఇంక ఇక్కడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ అయితే వేసాను చూడండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనిపప్పు అలాగే జీడిపప్పు అయితే వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆవాలు కూడా వేసేసాను. ఇవి కూడా కొంచెం చిటపట్లాడాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవైతే వేసేస్తున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి మనకైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేస్తూ ఉన్నాను, అలాగే కొద్దిగా పసుపు. ఇవి రెండు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయితే కలుపుతూ ఉన్నాను. ఆ తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసాను. మరి పెద్దదైతే అవసరం లేదు, ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోయిద్ది. ఇంక ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు నేనైతే 4 eggs అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు 4 eggs అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇంకా ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం మనం. ఇంకా వీటితో పాటు ఎగ్స్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్ పొరుటు ఎలా చేసుకుంటాం సేమ్ అదే అలాగనమాట. చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న సేమియాలు అయితే వేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సేమియాలు అయితే, పొడి పొడిలాడుతూ ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగున్నాయి. ఇంకా మనం లావు సేమియాలు కన్నా ఇలా సన్నవి చేస్తే పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా తింటారనమాట. నూడిల్స్ లాగా వస్తూ ఉంటాయి కదా మనం తినేటప్పుడు, ఇంకా బాగా ఇష్టపడతారు పిల్లలైతే. ఇంకా తర్వాత అయితే కొత్తిమీర, కరివేపాకు అయితే వేసాను. ఇంకా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఈ గుడ్డు పొరుట్లో సేమియాలని బాగా కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం చక్కగా కలిపేసుకోవాలి. నేనైతే చక్కగా కలిపేసాను చూడండి. ఇంకా కొన్ని అయితే తీసి పెట్టాను అనమాట. మా చిన్న పాప అయితే ఇంకా ఉడికించి పెట్టినవి కొంచెం ఇష్టంగా తినిద్ది, అందుకోసం అని చెప్పి తీసి పెట్టాను. ఇంకా అయితే ఫైనల్గా మనకి ఎగ్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.